శివాయ గురువే నమః. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే కొన్ని పోగొట్టుకోవాలి. అంటే మీరు మెట్లెక్కే సమయంలో పై మెట్టుకి ఎక్కాలి అంటే ఏం చేస్తారు? కింద మెట్టుని వదిలేస్తారు కదా. అలా వదిలేసినప్పుడు ఎక్కడం అంటే మెట్లెక్కే దాని మీదనే ఫోకస్ చేసి ఎలా మనం ఎత్తుకెదుగుతాము అనే దాన్నే ఆలోచించాలి. కానీ ఏం పోగొట్టుకున్నా, నేనేం సాధించా, నాకేం జరుగుతుంది, నేనేం చేసినా, ఇవి ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు లక్ష్యం వైపు ఫోకస్ అస్సలు చేయలేవు. ఊర్లో ఒక ఏనుగు వచ్చింది. ఆ ఏనుగుకి గజారోహణ జరుగుతుంది. ఇలా అంటే లైక్ రాజుగారు వచ్చారనుకుందాం. రాజుగారు ఊరేగింపులో పోతున్నారు ఏనుగు మీద. ఎంతమంది నమస్కారం చేస్తారో అంతే ఆ ఊరిలో ఉండే కుక్కలు కూడా మొరుగుతాయి ఏనుగును చూసి. మొరిగినంత మాత్రాన ఎవరో ఏదో అనుకుంటున్నారని ఆ ఏనుగు వెళ్ళడం ఆగిందా? ఆగలే కదా. జీవితం కూడా అంతే. ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరి కోసమో కాకుండా నా కోసం నేను బతుకుతాను, నేను ఇది పోగొట్టుకున్నది చాలు, నా కోసం ఇంకేదో ఉంది, ఇంకేదో లక్ష్యం ఉంది, నేను దాన్ని ఎందుకు సాధించకూడదు, దేవుడు నాకు ఏదో మార్గం చూపిస్తుండేమో అని ఎందుకు అనుకొని ముందుకెందుకు నడవట్లేరు నాకు అర్థం కాదు. గతాన్ని తలుచుకొని ఎన్ని రోజులు బాధపడతారో మీరు భవిష్యత్తు వైపు అడుగులు వేయలేరు. వర్తమానంలో ఉన్న సమయాన్ని ఫోన్ల మీద ఫోకస్ చేసో లేదంటే ముచ్చట్ల మీద ఫోకస్ చేసో చాలా వరకు యువత ఫోన్ను పట్టుకొనే కూర్చుంటున్నారు. ఆ ఫోన్ వల్ల వాళ్ళకు పోయిన సమయం అనేది మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు. ఒక్కటే, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అలాగే ధనాన్ని చూసి నాకు ఈరోజు ఉంది అని గర్వపడి ఆ గర్వంలో అహంకారానికి పోయి ఖర్చు పెట్టుతూ ఉండేవాడికి ఏదో ఒక రోజు ఆ డబ్బుని వేరేవాడి దగ్గర చూసి జలస్ ఫీల్ అయ్యే రోజులు వస్తాయి. అలాగే తను ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టుకున్నాడో ఇప్పుడు లేదని బాధపడే రోజులు కూడా వస్తాయి. కాబట్టి పరిస్థితులు ఎలా అన్నా మారొచ్చు, కానీ పడ్డామని బాధలో ఉండిపోకూడదు. అలాగే ఎత్తుకెదిగామని అహంకారం చూపకూడదు. ఏదైనా సరే దైవాధీనం. దేవుడి వల్ల ఈరోజు మనకు ఈ పరిస్థితి వచ్చింది, సంతోషంగా ఉన్నాము అనుకొని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప బాధపడకూడదని చెప్తున్నాను నేను. జీవితంలో సరే ప్రతి ఒక్క మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. నేను ఇది చేస్తా, చేసి తీరుతా, దేన్ని నేను సాధించే తీరుతా అని ముందుకు వెళ్ళాలి తప్ప బాధలో ఉండిపోకూడదు. ఒక్కటే నేను చెప్పి